హాయ్ అండి. ఆషాఢ మాసం ఈ రోజుతో వెళ్ళిపోతుంది కదా, అందుకని గోరింటాకు కోసాం పెట్టుకోవటానికి. ఇలా పీసులు ఏం లేకుండా చూసుకోవాలి. ముందుగా ఈ ఆకుని ఇలా పీసులన్నీ తీసేసి శుభ్రం చేసుకొని తర్వాత మిక్సీ గిన్నెలో వేస్తాను. దీంట్లో వేద్దాం. దీంట్లో వేసి చింతపండు పెట్టేసి సాపలు తెచ్చా ఇక చింతపండు ఈ గోరింటాకులో బాగా పండాలి అంటే చింతపండు ఇదిగోండి. చింతపండు వేసాను అండి. ఆకు మొత్తం ఇలా మిక్సీలో అయితే వేసాను. చింతపండు, లవంగ మొగ్గలు, పెరుగు 3 వేసి ఆకులు ఇలా మిక్సీ అయితే పట్టాను. చూడండి, ఇలా మెత్తగా ఎలా వచ్చింది చూడండి. దీన్ని చక్కగా చేతులకు పెట్టుకుంటే ఊరకన బాగా పండుద్ది, బాగా ఎర్రగా పండుద్ది. అలాగ పెట్టుకుంటా నేను పెడతా. చేతులు పెట్టుకోవటానికి వీలు చేస్తాను. ఇదిగోండి, చేతులకి ఇలా పెట్టుకుంటే ఎర్రగా పండుద్ది. చేతులకు పెట్టుకొని మళ్ళీ వీడియో తీస్తాము. ఇదైతే ఇది చూడండి, ఇలా పెట్టానండి. డిజైన్ నాకు వచ్చిన వరకు ఎలా ఉందో పండి నాకు కూడా చూపిస్తాను. డిజైన్ అయ్యింది. మనం ఆ లవంగాయలు ఒక్కటేస్తే చాలు, అసలు చాలా బాగా. చింతపండు, పెరుగు, లవంగాయ 3 వేసాను. మెత్తగా మిక్సీ పట్టి ఇలా పెట్టేసుకున్నాను. చూసారుగా ఎలా పండిందో. అరగంటే ఉంచాను, ఎక్కువసేపు కూడా ఉంచలేదు. అయినా చాలా చాలా బాగా పండింది. మీరైతే నైట్ అంతా ఉంచుకోండి, లేదంటే ఇంకా గంటన్నర ఉంచారంటే ఇంకా సూపర్గా పండిద్ది. ఎలాంటి గోరింటాకైనా ఈ లవంగాయ, చింతపండు, పెరుగు వేస్తే చాలా బాగా పండిద్ది.